దీపావళి వచ్చిందంటే నోములు ఉంటాయి కానీ మా దగ్గర ఉండే నోములు అయితే చాలా డిఫరెంట్. గౌరమ్మకి ఈదెమ్మకి అయితే నోముకుంటాం అన్నట్టు. నోము రాత్రి 9 గంటలకు స్టార్ట్ చేస్తే తెల్లారి 9 గంటల వరకు అయితే నోముతారు అన్నట్టు. పిట్టెలు ఎగరకూడదు, పక్షులు అరవకూడదు, గోదాగుడ్డు నెమరేయకూడదు ఇట్లా అన్నట్టు. ఇక మా వాళ్ళు ఒక సైడ్ అయితే పిన్నోళ్ళు అయితే పూజకు అలంకరణ చేసి, ఇక మా నాయనమ్మలు అయితే ఒక సైడ్ అయితే వంటలు అయితే చేస్తూ ఉన్నారు. వంటలన్నీ చేసి ఇక దేవునికి అయితే నైవేద్యాల కోసం రెడీ అయితే చేసిండ్రు అన్నట్టు. ఇక రెడీ చేసినాక ఈ గ్యాప్లో ఇక మా అత్త అయితే ఇక మా పద్ధతి ప్రకారం కుడి కొంగ వేసుకోవాలి. ఇక కుడి కొంగ వేసుకొని అయితే ఇక మా అత్త మడిచీర కట్టుకొని పూజ దగ్గరికి అయితే వచ్చింది. ఇక మా అత్త పూజ చేస్తూ ఉంది అన్నట్టు. నోము దండలలో 2 బంగారు పువ్వులు ఉంటాయి, ప్రతి సంవత్సరం అయితే చేపిస్తారు అన్నట్టు నోము పువ్వులు. మా వాళ్ళు ఇక పాటలు స్టార్ట్ చేసిండ్రు. పాటలు అయితే అయిపోయినాక మంగళారతి పాటకైతే ఇక అందరు లేస్తారు. అందరు లేచి అయితే మొత్తం ఆరతి అయితే ఇచ్చుకుంటారు అన్నట్టు. ఇక అందరు ఆరతి ఇచ్చుడు అయిపోయే లోపు ఈ గ్యాప్లో ఇక మా పిన్న అయితే పోయి సిర్రాయికి, రోలుకు, రోకలకి అన్నిటికీ నైవేద్యం పెట్టి పూజ అయితే చేసింది. ఆ త్రిభుజం లెక్క ఉండే దేవుని పేరు వచ్చేసి సీగెమ్మ అన్నట్టు. ఈ సీగెమ్మ ఎక్కువ కర్ణాటకలో ఎక్కువ తెలుసు చాలామందికి, తెలంగాణలో అక్కడక్కడ మాత్రమే పూజిస్తారు. ఇక ఈ గ్యాప్లో నేనైతే మంచిగా ట్రాక్టర్కి అయితే ఇక కారుకు ఇక బండ్లకు అంతా పూజ చేసి గుమ్మడికాయ అయితే వలగొట్టిన. ఇక కరెక్ట్ 1:30-2 గంటలు అయితే అవుతా ఉంది. ఇక అందరైతే మా వాళ్ళు లేచి ఒక పొద్దు అయితే ఇడిచిండ్రు అన్నట్టు. అప్పటి వరకు అందరూ ఉపవాసమే ఉంటారు. ఇక అప్పుడు ఒక పొద్దు ఇడిచి మళ్ళీ 2 గంటలు వండుకుంటారు. మళ్ళీ 4:30కు అట్లా బ్రహ్మముహూర్తంలో లేచి మళ్ళీ పాటలు అయితే స్టార్ట్ చేస్తారు అన్నట్టు. ఇక అమ్మవారికి పాటలు అప్పటి నుంచి స్టార్ట్ చేస్తే తెల్లారి మళ్ళీ పంతులు వచ్చే వరకు అయితే పాటలు పాడుకుంటే ఇక అమ్మవారికి అయితే పూజ చేస్తారు అన్నట్టు. గౌరమ్మకు పంతులు వచ్చి గౌరీ కథ చెప్పడంతో, అక్షంతలు వేయడంతో గౌరీ పూజ అనేది ముగుస్తుంది అన్నట్టు. ఇక పూజ అయిపోయిన తర్వాత ఇక మళ్ళీ మేము కూడా హారతి అయితే తీసుకున్నాం. ఇక మా దగ్గర పిల్లలకు అయితే భోజనాలు అయితే పెట్టిస్తారు అన్నట్టు ఫస్ట్. ఎందుకంటే వాళ్ళకు ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలు, పరివర్తన రావాలని చెప్పేసి పిల్లలతో అందరికీ వంటలు అనేది వడ్డింపజేస్తారు అన్నట్టు. ఇక ఫస్ట్ మొగోళ్ళు అయితే తింటారు. మొగోళ్ళు తిన్నాక అయితే ఇక ఆడోళ్ళు అందరు తింటారు అన్నట్టు. ఇక మనోళ్ళు చుట్టాలు గిట్టాలు ఇంటి పక్క వాళ్ళు ఆడకట్టోళ్ళకి ఇక మనోళ్ళకి అందరికి చెప్పుకొని అయితే భోజనాలు అయితే చేసుకుంటారు. ఇక పొద్దుకి మళ్ళీ తోటలకు పోయి పాటలు పాడి తోట చుట్టూ అయితే ఎంతమందికి తెలుసు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.